హలో గాయ్స్, ప్లీజ్ ఇగ్నోర్ మై టయర్డ్ ఫేస్. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, బట్ ఎలాగైనా వీడియో చేయాలని ఇది రికార్డ్ చేస్తున్నాను. సో మనం నిన్న 3 సింపుల్ వర్బ్స్ నేర్చుకున్నాం కదా. ఆ వర్బ్స్ జస్ట్ మనం చేయటం లేదా తినటం అనే దాని గురించి చెప్పాం. బట్ యాక్షన్ ఎలా డిస్క్రైబ్ చేస్తాము అనేది వాళ్ళు చూద్దాము. వర్బ్ ఇంగ్ ఫామ్, కంటిన్యూస్ యాక్షన్ డిస్క్రైబ్ చేయడానికి వర్బ్ తే ఫామ్ అనేది యూస్ చేస్తాము. జాపనీస్లో తెకే అంటారు. అండ్ ఇలా మనం ఒక ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం వర్బ్స్లో 3 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వర్బ్ తే ఫామ్ గురించి చూసేద్దాం. గ్రూప్ 1కి మనకు ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఉంటుంది. అలా ఆ వర్బ్ని ఆ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తాము. గ్రూప్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ వర్బ్ మనం ఎలా చేంజ్ చేస్తాం అనేది. అండ్ నార్మల్గా నేను చెప్పాలంటే ఈ చీరితే, నీ మీ బిందె, కీ కీతే, గీ గీదే, షీ షీతే. ఇది గ్రూప్ 1కి. అండ్ గ్రూప్ 2కి వచ్చేసి వర్బ్ యొక్క స్టెమ్ ఫామ్ ఆర్ ప్లెయిన్ ఫామ్ తీసుకొని మనం లాస్ట్లో తే యాడ్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ నిన్నటి వర్బ్స్లో ఒక వర్బ్ తబేమస్. తబేమస్ అనేది గ్రూప్ 2 కింద వచ్చింది. సో దాని యొక్క స్టెమ్ ఆర్ ప్లెయిన్ ఫామ్ ఏమైందంటే తబే అవుతుంది. మస్ అనేది తీసేస్తాం. సో తబే ప్లస్ తే, తబేతే. నిన్న కంటిన్యూస్ యాక్షన్ చెప్పడానికి ప్లస్ ఇమస్ అనేది కంటిన్యూస్ యాక్షన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే తబేతే ఇమస్. ఆ వీడియోలో క్రీమ్ బన్ తింటున్నా కాబట్టి క్రీమ్ శాందోవు తబేతే ఇమస్. క్రీమ్ శాందో అనేది క్రీమ్ శాండ్విచ్, ఓ అనేది ఇక్కడ పార్టికల్. తబేతే ఇమస్ అనేది తింటున్నాను, ఐఆమ్ ఈటింగ్ క్రీమ్ శాండ్విచ్ అని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ గ్రూప్ 3కి వచ్చేసి 2 వర్బ్స్ ఉంటాయి. వన్ ఈజ్ కిమస్, వన్ ఈజ్ షిమస్. వాటికి కూడా లాస్ట్ మస్ తీసేసి తే యాడ్ చేస్తామన్నమాట. సో ఇది తే ఫార్మ్స్ గురించి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మతానే.